అబద్ధం నిజాన్ని అడిగిందంట, కలిసి స్నానం చేద్దామా అని. ఇదేంటి తేడాగా ఉంది అనుకొని నిజం వద్దులే అందట. చూడు నీళ్ళు చాలా బాగున్నాయి, స్నానం చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది అని అబద్ధం ఒప్పించిందట. అరే నిజమే కదా, నీళ్ళు చాలా బాగున్నాయి అని నీళ్లను తాకి చూసిన నిజం, సరే పద స్నానం చేద్దాం అని తన బట్టలు విప్పేసిందట. నిజము అబద్ధము రెండూ కలిసి స్నానం చేస్తున్న సమయంలో, నిజం మొహం కడుక్కుంటున్న సమయంలో కళ్ళు మూసుకొని ఉన్న నిజాన్ని తప్పించుకొని అబద్ధం బయటికి వచ్చేసి బాత్రూమ్ డోరు బయట నుంచి పెట్టేసింది. బయట ఉన్న నిజం తాలూకు బట్టలు వేసుకొని సమాజంలోకి వచ్చింది. దాన్ని చూసి సమాజం గౌరవించింది, నమ్మింది, చూసింది. సిగ్గుతో బాత్రూంలోనే ఉండిపోయిన నిజం ఎలాగో అలా తప్పించుకొని సమాజంలోకి వస్తే ఆ సమాజం నిర్వస్రగా ఉన్న నిజాన్ని చూసి అసహ్యించుకుందంట, బహిష్కరించిందట. అలా సిగ్గుతో చచ్చిపోయిన నిజం ఇంకొక్కసారి బయటికి రాలేదట. ఎలా ఉందండి చిన్న కథ, నిజము అబద్ధం.